సార్ నమస్తే అండి. మీ పేరు? అమ్మా నా పేరు షేక్ మీరావాలి అమ్మ. సరే. సార్ ఇప్పుడు మనకి ఎన్‌డీఏ కూటమి వచ్చి 50 రోజులు అవుతుంది. సో, ఈ పరిపాలన అంతా మీకు ఎలా అనిపిస్తుందండి? చాలా చక్కగా ఉందమ్మా. మాకు ఈ 50 రోజుల్లో దాదాపు ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దాదాపు 15,000 కోట్లు సాక్ష్యం చెప్పి తెచ్చుకోవటం జరిగింది. ఎన్నికల ముందు ఏ అయితే హామీలు ఇచ్చారో 6 హామీలు ఏదైతే ఇచ్చారో ఆ 6 హామీలు నెరవేర్చడానికి కసరత్తు చేస్తున్నారు. అది ముందుకు వెళ్తుంది, తీసుకెళ్తారు. అది సార్ ఉచిత ఇసుక పంపిణీ అయితే చేస్తున్నారు కదా! అయితే ఉచిత ఇసుక అనేది అంతా రాంగ్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అంత ఉచితంగా అయితే ఏమి ఇవ్వట్లేదు. బాగా కాస్ట్‌లు అయితే పడుతున్నాయి. మనకు సగం పైనే అని అంటున్నారు. దీని గురించి ఏమనుకుంటున్నారు సార్? మీకేమన్నా తెలుసా? ఇది పనికి మాలిన మాట చెప్తుంటారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక ఇచ్చారు. 6 టైర్ల లారీని 8,000 నుంచి 9,000 లోపు ఆ రోజు ఇచ్చారు. ఆ స్కీమ్ పేదోళ్ళకి చెందిద్ది. ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకుంటారు. ప్రతి ఓడు ఇల్లు కట్టుకుంటే ప్రతి కార్మికుడు బతుకుతారనే ఉద్దేశంతో ఉచిత ఇసుక పథకం తీసుకురావడం జరిగింది. ఆ పథకాన్ని నేను పేదోడిని, నాకు ఉండటానికి ఇల్లు లేదని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి, లక్షల కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి పేదవాడు ఇల్లు కట్టుకోకూడదు అనే ఉద్దేశంతో ఆ పాలసీ తీసేసి అదే 6 టైర్ల బండిని 50,000, 60,000, 10 టైర్ల బండి 1,00,000 దాకా అమ్మించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. సార్ అంటే మనకిప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్‌లు ఇవన్నీ పెద్ద స్కామ్. ఇవన్నీ ఏం చెయ్యరు. అలాగే ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఎందుకు ఇస్తారు? ఇలాంటి దొంగ హామీలన్నీ చెయ్యొద్దు అని చెప్పైతే అన్నారు. ఇప్పుడు ఇవన్నీ అమల్లోకి వస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఈ అమలు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ప్రతి పేదవాడు జేబులో డబ్బులున్నా లేకపోయినా 5 రూపాయలు చూసుకొని టిఫిన్ చేయడానికో భోజనం చేయడానికో 5 రూపాయలతో ఆ పూట గడుస్తుంది. ప్రతి పేదవాడు హర్షిస్తున్నాడు. పైగా 3 సిలిండర్లు అన్నారు. ఆయనకు దోచుకోవటం తప్ప దాచుకోవటం తప్ప ఇవ్వటం తెలియని జగన్మోహన్ రెడ్డి సంబంధించిన మనుషులు చెప్తారు. ప్రతి పేదవాడికి ఇంటికి 3 సిలిండరు తప్పకుండా ఇవ్వటానికి ప్రభుత్వం కంకణం కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఇవి మొత్తం అమలు అవుతాయి. అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చింది కదా సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎక్కువ రోజులు కలిసి ఉండలేరు అని బయట అయితే వ్యాఖ్యలు వస్తున్నాయి. దీని గురించి ఏమనిపిస్తుంది సార్? ఈ పనికి మారిన జగన్మోహన్ రెడ్డి అనుచరులు సృష్టించేదే. పవన్ బాబు జోడీని ఎవడు విడదీయలేరు. గతంలో ఒకసారి ఏదో చెప్పుడు మాటలు విని ఏదో తప్పుడు చేసినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాలు అనుభవించిన బాధ అది పవన్కు తెలుసు, చంద్రబాబు గారికి కూడా తెలుసు. వీళ్ళ ఇద్దరు కలయికతో మోడీ గారిని ఒప్పించి మన రాష్ట్రానికి ఏదైతే కావాలో అది తెచ్చుకోవడానికి ఇద్దరు అన్నదమ్ముల్లాగా, గురువు శిష్యుల్లాగా పోరాడుతున్నారు. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ క్యాంటీన్స్ లాగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అయితే సూచనలు ఇచ్చారు కదా. దీని గురించి మీకు ఎలా అనిపిస్తుంది ఆయన నిర్ణయం మీద? తప్పు లేదు, ఆయన చెప్పడంలో తప్పు లేదు. ఆయన నిర్ణయం ఆయన చెప్పారు. ఇది ఫస్ట్ స్టార్ట్ చేసిన అన్న క్యాంటీన్లు కాబట్టి ఇప్పుడు రేపు 15వ తారీఖు అన్ని అన్న క్యాంటీన్లు తెరుస్తాయి. ఆయన సూచనల మేరకు వాళ్ళు ఆలోచించుకొని పెడితే పెట్టవచ్చు, తప్పు లేదు. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు జాన్ మోజెస్ అండి. మాది నసరావుపేట. సార్ ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి ఎన్డీఏ కూటమి ఒక సూపర్ 6 పథకాలను అయితే అమలు చేస్తుంది కదా సార్. ఈ పథకాల గురించి మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ 6 పథకాలన్నీ అమల్లో ఉన్నాయండి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఈ పెన్షన్లు ఉన్నాయండి. పెన్షన్లు వచ్చేసి అందరికీ 3,000 రూపాయలు ఇచ్చారు. మొత్తం కలిపి 7,000 రూపాయలు పెన్షన్ కలిపి ఇచ్చారండి. అదొకటాను. సూపర్ 6లో పథకాలు వచ్చేసి మిగతావి కూడా మొత్తం అమలు చేస్తారు. చంద్రబాబు నాయుడు కూటమిలో మొత్తం అమలు అవుతాయండి. తల్లికి వందనం కూడా 15,000 రూపాయలు ప్రతి తల్లికి కంపల్సరీగా వేస్తారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే తల్లికి వందనం, అంతమంది పిల్లలకి తల్లికి వందనం 15,000 వేస్తారండి కంపల్సరీగా. సూపర్ 6 మాత్రం 3 సిలిండర్లు ఉన్నాయి కండి. 3 సిలిండర్లు రేపు ఆగస్టు నుంచి ఇస్తాను కంపల్సరీగా. అది కూడా ఇస్తారు. అదొకటాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంటే మా దళిత పథకాలు వచ్చేసి 23 పథకాలు రద్దు చేశారండి. ఆ 23 పథకాల వల్ల కొంచెం బ్యాడ్ అయింది. ఆ పథకాలు మా దళితుల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తున్నారు కంపల్సరీగా. జగన్ గారు మా దళితులు అక్క చెల్లెమ్మలు, అన్న తమ్ముళ్ళు అనుకుంటే చెప్పారు కదా. మరి అసలు ఎలా అనిపించింది? మీరు గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఎంత వ్యత్యాసం ఉంది అసలు? గత ప్రభుత్వంలో 23 పథకాలు తీసేశారు కాబట్టి దళితులు మొత్తం
జగన్ దళిత దోహి అని అనుకొని ఇప్పుడు ఎన్డీఏ కూటమికి అందరు సపోర్ట్ ఇచ్చి మా దళితులు మొత్తం ఎన్డీఏ కూటమిని గెలిపించుకున్నారండి. అందుకని ఈ పథకాలు మొత్తం వేరు వేరు చేశారండి. మూడు గ్రూపులు చేశాడు దాన్ని. ఆ మూడు గ్రూపుల్లో వచ్చేసి ప్రతి పథకం తీసేశాడు. కార్పొరేషన్ లోన్లు కూడా ఒక్కళ్ళకి రాలేదండి. ఈ ఎన్డీఏ కూటమిలో ప్రతి ఒక్కరికి వస్తే 3 కలిపేశాడు. కంపల్సరీగా వస్తాయని మేము అనుకుంటాం. సార్ నమస్తే అండి, మీ పేరు? నమస్తే అమ్మా, నా పేరు వేముల పాండురంగ, మాది నసరావుపేట. నర్సరావుపేటలో ఉన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు పరిపాలన మీకు ఎలా అనిపిస్తుందండి? ఈ 40 రోజుల పరిపాలనలో మా డాక్టర్ గారు ఎమ్మెల్యే గారు అయినటువంటి చదలవాడ అరవింద్ బాబు గారు గెలిచిన మరుసటి రోజు నుంచేసి జనాల్లో తిరుగుతూ, తనకి ఒంట్లో బాగోలేకపోయినా కానీ టాబ్లెట్లు మింగుతూ, జనాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ ఈ అటు రోజున శానిటరీ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీలో ఏ సమస్య, ఎవరు ఏ చిన్న అర్జీ పెట్టుకున్నా కానీ ఆ సమస్య ఏంది అనేసి వాళ్ళ దగ్గరకు పోయేసి, అమ్మ ఏంటి మీరు అర్జీ పెట్టుకున్నారు, మీ సమస్య ఏంది అనేసి, ఎవరు ఎక్కడ జరిగినా కానీ నసరావుపేట లిమిట్స్లో కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ స్వయంగా డాక్టర్ గారు వెళ్ళేసి మీ సమస్య ఏంది దగ్గర కూర్చొనేసి అడిగి తెలిసి చేసుకుంటున్నారమ్మా. అదేవిధంగా టౌన్లో కూడా ఆయన ఎప్పుడు నిద్రపోతున్నారో తెలియదు కానీ ఉదయాన్నే వచ్చేసి శానిటరీ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ వాళ్ళతోటి ప్రతి ఒక్క 34 వార్డులో తిరుగుతూ జనాల యొక్క యోగక్షేమాలు తెలుపుకుంటూ ఇంతవరకు ఇలాంటి ఎమ్మెల్యే లేరు అనేసి అనిపించుకుంటున్నారమ్మా మా డాక్టర్ గారు. ఓకే సార్, అంటే ఇక్కడ డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి, ఇక్కడ పనులు అంటే ఇక్కడ మనకి నర్సరావుపేటలో బస్ స్టాండ్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉందంటున్నారు, ట్రాఫిక్ సమస్యలు, దీని మీద ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా? మరి దీని గురించి ఏమైనా తీసుకెళ్లారా అరవింద్ బాబు గారి దగ్గరికి? డాక్టర్ గారు గెలిచిన మరుసటి రోజే నుంచేదమ్మా ప్రమాణ స్వీకారానికి వెళ్ళిన రోజే ఇక్కడ రోడ్డు వేయటం గత 5 సంవత్సరాల నుంచి మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు రోడ్డు వేసుకోవడం వల్ల కాలేదు. కానీ మా ఎమ్మెల్యే గారు గెలిచిన మరుసటి రోజే ఈ రోడ్డుని కొత్త రోడ్డు వేయించారు. అదేవిధంగా బస్టాండ్ ఏరియాలో కానీ అక్కడ ట్రాఫిక్ సమస్యలు కానీ, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్ కానీ డాక్టర్ గారు స్వయంగా వచ్చి విజిట్ చేసేసి ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం ఎందుకు కలుగుతుంది అనేది ప్రతి ఒక్క దాని మీద క్లుప్తంగా తనే తిరిగేసి చూస్తున్నారమ్మా డాక్టర్ గారు. అంటే సార్ ఇప్పుడు మనకి అన్న క్యాంటీన్ ఓపెన్ అవబోతున్నాయి కదా సార్, ఇక్కడ మీకు ఎలా ఉంది? అమ్మ, మా నసరావుపేట నియోజకవర్గంలో 3 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నామమ్మా. ఈ 3లో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి రేపు ఆగస్టు 15 నుంచేసి ఓపెన్ అవుతుంది. ఈ 3 పనులు కూడా ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా వాటి గురించి సమీక్ష కూడా చూసేసి ఏం వర్క్ నడుస్తుంది అనేది ప్రతిరోజు డాక్టర్ గారు తెలుసుకుంటున్నారమ్మా. సార్ నమస్కారం అండి, మీ పేరు? నా పేరు గూడూరు శేఖర్ అమ్మ. సార్ ఇప్పుడు మనకి 50 రోజులు అవుతుంది కదా సార్ పరిపాలనలోకి వచ్చి, ఇప్పుడు టీడీపీ కూటమి ఇవన్నీ కూటమి ప్రభుత్వం, సో అసలు ఈ పాలన ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఎన్డీఏ కూటమి వచ్చి 40 రోజులు దాటినమ్మా. ఎన్డీఏ కూటమి కానీ విజయాలే. గత ప్రభుత్వ 5 సంవత్సరాల్లో ఏ సామాన్య ప్రజలు పోయి కలెక్టరాజులు ఇచ్చిన అర్జీలు కూడా బుట్టదాఖలైపోయినాయి. స్పందన కార్యక్రమం పెట్టాడే కానీ అది బుట్టదాఖలైపోయి ఏ కార్యక్రమం కూడా ప్రజలు చేసింది లేదు. 5 ఏళ్ల పరిపాలనలో దుర్మార్గ పరిపాలన చూసాం. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి సామాన్యుడు పోయి ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోయి చెప్పుకొని వింటుంటే ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి సామాన్యుడికి పనిచేసి పెడుతూ మేము కళ్ళారా చూస్తున్నామమ్మా. సార్ అంటే మరి ఇప్పుడు ఉచిత ఇసుక ఇలాంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి కదా సార్, ఉచిత ఇసుక ఎంతవరకు అమల్లో ఉంది సార్? ఉచిత ఇసుక అనేది చాలా అద్భుతమైన పథకం అమ్మ. బాబు గారు ఎంతో ఉన్నతమైన ముందు చూపుతో ఆలోచించి చేశారు. గత ప్రభుత్వంలో ఇసుక వల్ల భవన నిర్మాణ కార్మికులు దాదాపు 30-40 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డున పడ్డారమ్మా. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. దినచర్యగా తెచ్చుకొని తినే డబ్బులు రోజుకి 400-500 కూలి పని చేసుకునే వాళ్ళు, సున్నపని మేస్త్రి కాంచి టైల్స్ మేస్త్రి కాంచి అనేక 28 వ్యవస్థలు అధ్వానమైపోయి రాష్ట్రంలో ఎటు కాని దృష్టిలో డబ్బులు అందక దొరక్క ఆత్మహత్య చేసుకొని అయ్యో లక్ష్మణ అని బాధపడే రోజుల నుంచి ఈరోజు ఉచిత ఇసుక వచ్చడం వల్ల పని దొరికి ప్రతి వ్యవస్థ ఒక ఇసుక వల్ల సిమెంట్ ఫ్యాక్టరీ దాకా ప్రతి వ్యవస్థ కూడా చాలా అద్భుతంగా ముందుకెళ్తున్నాయి అమ్మ.